వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని ఈ గుత్తి వంకాయ ఫ్రై ఒక్కసారి తిన్నారంటే ఆహా అనాల్సిందే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను పల్లీల్ని ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులో సాల్ట్, పసుపు, ఒక 3 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఈ పౌడర్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా చేసేసుకోవచ్చు. వంకాయల్ని ఇలా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలన్నింటినీ ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా ప్లేస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా లైట్గా కలుపుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను కరివేపాకు వేసుకుంటున్నాను. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే విరిగిపోతుంది వంకాయ అనేది. ఇలా అన్ని సైడ్లు బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, మన సింపుల్గా అయిపోయే వంకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని ఈ గుత్తి వంకాయని ఒకసారి నంచుకొని తినండి. అంతే, ఇంకా మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ వీడియో నచ్చితే